నమస్తే. తెలంగాణలో కొత్తగా 15,982 పోస్టులు, ఇవి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అలాగే అదే అంగన్వాడీలో హెల్పర్లు అంటే ఆయాలకు సంబంధించినటువంటి పోస్టులు సుమారుగా 15,982 పోస్టులని మరి ఆ ఖాళీలను చూపెడుతూ ఆ మార్గదర్శకాలు సైతం కూడా విడుదల చేయడం జరిగింది. సో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి, రేపు మాపు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో పూర్తి స్థాయిలో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. సో ఎవరు అర్హులు గారు, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవాలి, ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చా, ఆ గ్రామంలోనే ఉన్నటువంటి ఖాళీల కోసం మాత్రమే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలా. సో రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇప్పటికే పెద్దపల్లి కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అవి ఓపెన్ కూడా కావడం జరిగింది. సో మిగతా ఉన్నటువంటి ఈ 31 జిల్లాలకు రేపో మాపో ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది. దాంట్లో భాగంగా నోటిఫికేషన్ రిలీజ్ అయితే దాంట్లో సంబంధించిన గ్రామంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది వివరాలు బహిర్గతం అవుతాయి. ఇప్పుడు మాత్రం కేవలం మహబూబ్నగర్ అండ్ పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే ఏ గ్రామంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నటువంటి వివరాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఇక మిగతాయి రేపు మాపో కనబడతాయి. సో దీంట్లో ఎవరు అర్హులు అంటే ఇక అంగన్వాడీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎట్లాగో ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి మహిళలు మాత్రమే అర్హులు, ఆయాలైనా లేకపోతే ఉంటే మరో పక్కన టీచర్లైనా. సో ఆయాలేమో 12,882 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా మరి ఇప్పటికే గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఎన్ని ఆయాలు 12,882 ఆయా పోస్టులు ఉంటే, హెల్పర్ పోస్టులు ఉంటే, టీచర్లేమో 3,100 మంది టీచర్ ఖాళీలని గుర్తు చేయడం జరిగింది. వీళ్ళందరికీ మస్ట్గా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాల్సిందే, ఇంటర్మీడియట్ చదివి ఉండాల్సిందే. గతంలోనేమో 10వ తరగతి పాస్ అయితే చాలు అనేటువంటి నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మార్గదర్శకాల్లో ఇంటర్మీడియట్ తప్పనిసరి. సో ఇంటర్మీడియట్తో పాటు ముందుగా ఆ గ్రామంలో ఖాళీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్ అంతా పూర్తి చేయాలి. ఒకవేళ ఆ గ్రామంలో ఖాళీ లేదు, పక్క గ్రామంలో ఖాళీ ఉంది, మరి అట్లాంటప్పుడు ఎట్లా అంటే పక్క గ్రామంలో ఖాళీగా ఉంటే మీరు అనర్హులు, మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ కానే కాదు. అంతేకాకుండా ఆ గ్రామంలోనే ఖాళీగా ఉండాలి ఆ పోస్టు, ఆ గ్రామ వాస్తవ్యులై ఉంటే మాత్రమే మీరు దరఖాస్తు చేసుకునేందుకు మీరు ఎలిజిబుల్ పర్సను. సో దానికి కావాల్సినటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తప్పనిసరి, మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ కార్డు అండ్ 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్ పైన కనుక చదువుకున్నట్టయితే ఆ సర్టిఫికేట్లు కూడా మీరు అదనంగా జత చేసి మీ సేవలో కానీ ఆ సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో కానీ అప్లై చేసుకుంటే మాత్రమే మీరు అర్హులుగా ఉంటారు. ఏ ఒక్కటి రిజెక్ట్ అయినా దాంట్లో అనర్హులుగా ఉంటారు. దాంతో నివాస సర్టిఫికేట్ మస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, అలాగే ఆదాయ సర్టిఫికేట్ కావాలి, నివాస సర్టిఫికేట్ కూడా ఖచ్చితం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆయన ఆ గ్రామ వాస్తవులే కాదా అని చెప్పేసి తెలవాలంటే నివాస సర్టిఫికేట్ ఖచ్చితంగా మస్ట్ అవసరమే. ఆధార్ అండ్ ఓటర్ కార్డ్, నివాస సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్, కుల సర్టిఫికేట్, అలాగే 10th అండ్ ఇంటర్ సంబంధించినటువంటి మీ యొక్క సర్టిఫికేట్లు, మెమోలు కానీ ఆ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్లతో మీరు మీ సేవకు పోయి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంతిమంగా ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక మరి ఆయా జిల్లా కలెక్టర్ల పరిధిలోనే ఉంటుంది. ఇప్పటికే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు అనేది ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చేసినాయి, కానీ ఏ గ్రామానికి సంబంధించింది ఆ గ్రామానికి రావాలా. సో అప్పుడు ఇక జిల్లాల వారీగా ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి ఆ గ్రామాల వైజ్గా రేపు ఎల్లుండో పూర్తి స్థాయిలో వస్తుంది. వీళ్ళని ఎంపిక చేసేటువంటి బాధ్యత కలెక్టర్లకు అప్పగించుళ్ళు. అంటే ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ తీసుకురావడం జరిగింది, అలాగే ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసేటువంటి ఒక నిబంధనలు తీసుకురావడం జరిగింది. సో వీళ్ళు మాత్రమే అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గిరిజన ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో
ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది. ఆ రిజర్వేషన్లో మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అది అనర్హులు. ఒకవేళ కనుక ఆదివాసీ కూడాలు కావచ్చు, లంబాడి తండాలు కావచ్చు, ఇటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ వేరే సంబంధించినటువంటి కులం వాళ్ళు అప్లై చేసుకునేందుకు అక్కడ చెల్లుబాటు కాదు. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి పదిలంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మీ గ్రామంలో మాత్రమే ఖాళీగా ఉంటే మాత్రమే మీరు ఇది అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఇది సైట్, ఇది సైట్, ఈ సైట్లో మీకు అన్ని వివరాలు కూడా కనబడతాయి. దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఈ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి ఏదైతే కనబడతా ఉందో ఈ సైటు, ఇది మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్నటువంటిది ఇట్లా కనబడతా ఉంటుంది. దీంట్లో మనం కొంత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏడబ్ల్యూటీ అండ్ ఏడబ్ల్యూహెచ్ రిక్రూట్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టు ఉంటే ఇగో ఈ విధంగా ఈ ప్రొఫార్మా ఇగో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫార్మా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన 33 జిల్లాల్లో కేవలం 2 జిల్లాలకు మాత్రమే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఓపెన్ అవుతూ ఉన్నాయి అనేది ఇగో ఆల్రెడీ ఓపెన్లో ఉన్నది. ఇవన్నీ మిగతా సంబంధించిన జిల్లాలంతా కూడా మనకు చూసుకోవచ్చు. నాట్ ఓపెన్ కేవలం పెద్దపల్లి అండ్ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాల్లో మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ మహబూబ్ నగర్కి 20వ తారీఖు నుంచే ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి. 20వ తారీఖు 6వ నెల 2026 నుంచి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు ఈ యొక్క మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే వాటిని చూసుకొని మీరు దరఖాస్తులు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఆ పత్రాలు తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన తర్వాత 20వ తారీఖు 6వ నెల 2026 నుంచి 6వ తారీఖు 7వ నెల 2026 వరకు వీళ్ళు దరఖాస్తులు చేసుకునేందుకు వీళ్ళకి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక మిగతా చూసుకోవచ్చు. ఆదిలాబాద్ నాట్ ఓపెన్, అలాగే కొమరంభీం సంబంధించినటువంటి జిల్లా నాట్ ఓపెన్. ఇక్కడ మిగతా ఉన్నటువంటి 31 జిల్లాలు కూడా నాటు ఓపెన్లే ఇవి అంతా కూడా కనబడతా ఉన్నాయి. ఇది పూర్తిగా వచ్చినట్టయితే ఇవి కూడా ఓపెన్ అవుతాయి, రేపో మాపో ఇవి కూడా ఓపెన్ అవుతాయి. సో ఈ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి కనబడేటిది ఇక్కడ కనబడతా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయా సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు. ఇది మహబూబ్ నగర్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ అంగన్వాడీ ఖాళీలు దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ అర్బన్ మొత్తం ఖాళీలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో దీంట్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీలు దాదాపుగా 84 ఇక్కడ ఉంటే, అలాగే అంగన్వాడీ ఆయా పోస్టుల ఖాళీలు 113 ఉన్నాయి. మొత్తం 177 ఉన్నాయి అన్నట్టు ఈ యొక్క జిల్లాల్లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇవి ఇట్లా కనబడతా ఉంటాయి. సో ఇక వేరే సంబంధించిందంటే వేరేలాగా కనబడతా ఉంటాయి. సో అవి ఓపెన్ అయిన తర్వాత ఆ సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఓపెన్ కాడ క్లిక్ హియర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్లిక్ హియర్ కాడ మనం ట్యాప్ చేసినట్టయితే ఉంటే ఇట్లా కనబడతా ఉంటుంది. సో ఇట్లా వస్తూ ఉంటుంది. ఇక ఒకసారి కనుక కనబడతా ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి అన్నప్పుడే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కనుక రంగారెడ్డి జిల్లా క్లిక్ హియర్ ఆల్రెడీ ఈ నాట్ సపోర్టెడ్ అని వస్తూ ఉన్నది. ఆల్రెడీ ఇది ఇంకా దీంట్లో డీటెయిల్స్ పెట్టలేదు, ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ పెట్టలేదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇంటర్వ్యూకి అనుమతిస్తూ, అంటే ఈ కొత్తగా ఈ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నెంబర్ 4ను అలాగే మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6 జారీ చేసింది. ఆ ప్రకారంగానే ఈ యొక్క ఎంపిక విధానం అంతా కూడా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటుంది. సో జిల్లాల వైజ్గా మనం కనుక చూసుకున్నట్టయితే ఇట్లా ఖాళీల వివరాలు అంతా కూడా ఆసిఫాబాద్లో టీచర్లు 182 ఉన్నాయి, సహాయకులు 452, మంచిర్యాలలో 110 టీచర్లు, అలాగే 398 మంది, పెద్దపల్లి జిల్లాలో 56 పోస్టులు టీచర్కి, 252 సహాయకులు అంటే హెల్పర్స్, అలాగే భూపాలపల్లిలో 50 టీచర్లు, 133 సహాయకులు, అలాగే ములుగు జిల్లాలో 95 టీచర్లు, 319 సహాయకులు, ఆదిలాబాద్లో 176 టీచర్లు, అలాగే 628 సహాయకులు, నిర్మల్లో 80 టీచర్లు, 435 సహాయకులు, నిజామాబాద్ జిల్లాలో 80 టీచర్లు, అలాగే 435 హెల్పర్లు, నిజామాబాద్లో 80 టీచర్లు, 601 హెల్పర్లు, అలాగే జగిత్యాల జిల్లాకు వస్తే 70 టీచర్లు, 352 సహాయకులు, కరీంనగర్ 56 టీచర్లు, 230 సహాయకులు, కరీంనగర్లో 56 అండ్ 230 సహాయకులుగా ఉంటే
సిరిసిల్లలో 57 టీచర్లు 181 సహాయకులు, సిద్దిపేటలో 84 టీచర్లు 271 ఆయాలు, అలాగే మెదక్లో 63 టీచర్లు 345 ఆయాలు, కామారెడ్డిలో 106 టీచర్లు 445 ఆయా పోస్టులు ఖాళీగా ఉంటే ఇక కొత్తగూడెంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఖాళీలు కనబడతా ఉన్నాయి. కొత్తగూడెంలో ఎక్కువ మొత్తంలో 192 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో 192 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 1033 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో 136 ఖాళీలు కనబడతా ఉన్నాయి టీచర్ ఖాళీలు, 655 ఆయా పోస్టులు. మహబూబాబాద్లో 116 ఖాళీగా కనబడతా ఉంటే టీచర్కి సంబంధించినటువంటి ఖాళీలు కనబడతా ఉంటే 478 ఖాళీలేమో ఆయా సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాకు వస్తే 63 పోస్టులు ఖాళీగా కనబడతా ఉన్నాయి టీచర్ పోస్టులు, 289 ఆయా పోస్టులు. అలాగే హనుమకొండ 71 పోస్టులు ఖాళీగా కనబడతా ఉంటే 240 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటి కూడా భర్తీ చేయబోతా ఉన్నారు. ఇక సూర్యాపేటలో 84 టీచర్లు 321 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్గొండలో 148 టీచర్ పోస్టులు 688 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లు, 270 పోస్టులు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ ఈ జనగామలో. అలాగే 187 ఆయా పోస్టులు కూడా 187 ఆయా పోస్టులు సైతం కూడా జనగామలో ఖాళీలు కనబడతా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 64 పోస్టులు కనబడతా ఉన్నాయి టీచర్ పోస్టులు ఖాళీగా, 227 ఆయా పోస్టులు. హైదరాబాద్లో 183 పోస్టులు ఖాళీగా కనబడతా ఉన్నాయి ఆయా పోస్టులు, 402 ఇక్కడ సహాయకులకు పోస్టులు కనబడతా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 187 ఆల్రెడీ 611 పోస్టులు ఖాళీగా కనబడతా ఉన్నాయి ఆయా పోస్టులు. సంగారెడ్డిలో 80 పోస్టులు ఖాళీగా ఉంటే 416 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 94 టీచర్ పోస్టులు, అలాగే 399 ఆయా పోస్టులు ఖాళీలు వికారాబాద్ జిల్లాలో కనబడతా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 62 ఖాళీలు కనబడతా ఉన్నాయి టీచర్ పోస్టులు, అలాగే 364 పోస్టులు ఏమో ఆయా పోస్టులు కనబడతా ఉన్నాయి ఖాళీలు. నారాయణపేటలో 32 టీచర్లు 196 ఆయాలు, అలాగే నారాయణపేట గద్వాలలో 65 అండ్ 308 ఆయా పోస్టులు, అలాగే వనపర్తిలో 47 టీచర్ పోస్టులు ఖాళీగా కనబడతా ఉంటాయి, 203 మరి ఆయా పోస్టులు ఖాళీగా కనబడతా ఉన్నాయి. ఇక చివరిగా నాగర్ కర్నూలు జిల్లాలో 162 పోస్టులు ఖాళీగా టీచర్ పోస్టులు కనబడతా ఉంటే 553 సహాయకులుగా హెల్పర్స్గా ఆయాలుగా ఆ సంబంధించినటువంటి జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ కాబోతా ఉన్నాయి. ఇది వితిన్ నాకు తెలిసి జస్ట్ 1-2 మంత్స్లో ఇవన్నీ కూడా ఫిల్ కాబోతా ఉన్నాయి. సో ఈ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మరి చెప్పబోతా ఉన్నారు. ఖాళీలకు ఎక్కడెక్కడ సంబంధించినటువంటి ఏ గ్రామాల్లో ఖాళీగా ఉన్నాయి, ఎంత ఖాళీగా ఉన్నాయి, ఎవరు అర్హులు, సో అక్కడ వాళ్ళు స్థానికుల కాదన్నటువంటి వాటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి అది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే పెద్దపల్లి అండ్ మహబూబ్నగర్ జిల్లాలో ఓపెన్ అయింది. ఇది రేపు మాపో ఈ సైట్లు కూడా ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లతో పాటు ఇప్పటికే ఏదైతే వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మీ సర్టిఫికెట్ భద్రంగా పెట్టుకొని ఈ చెప్పినటువంటి ప్రొఫార్మా ప్రకారం మీరు మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే కంటే ముందు మీరు చేయాల్సింది మీ గ్రామంలో ఖాళీగా ఉందా లేదా, అది ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళది అనేది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందుగా తెలుసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధానం అంతా కూడా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలోనే ఇది నిర్వహించబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.